ఇట్లు అపూర్వ స్వయంవరలబ్ధయైన దమయంతిని అత్యంత విలాసంబుతో వివాహంపైన ఆ నలునకు ఇంద్రుండు వాని యజ్ఞంబులయందు నిజ రూపంబు చూపను. అగ్నియు వరుణుడును వాని వలచిన చోటన అగ్ని జలంబులు ఉత్పాదింపను. ధర్ముండు ధర్మువునంద వాని బుద్ధి వర్తిల్లను. వరంబులిచ్చి దేవలోకంబున కరుగువారు ఎదుర ద్వాపరంబుతో వచ్చు కలింగని. ఎందులకు పోయదవని అడిగిన ఇంద్రాదులకు కలి ఇట్లనియే. అవనిలో దమయంతి స్వయంవరంబు విస్తరిల్లుట విని కడువేడ్కతోడ నేను దమయంతి చేవరింపబడుదునని తదర్థినై హరిగదనాత చేసి అనిన అందరూ నగి నీవందులకు ఏలపోయదు. అది ముందర నిర్వృత్తం వయ్యే. ఆ కోమలి ఒరులనెవ్వరి మెచ్చక నలుండను వాని వరించనని కలి కరంబు అలిగి అన్నలునకు దమయంతికి రాజ్య విభవ పరిత్యాగంబును పరస్పర వియోగంబును చేసదనని నిశ్చయించి వానిని అక్షరతుంగా నెరింగి అక్షంబులంజొచ్చియుండ ద్వాపరంబున్ బనిచి నలుండు సేయుచున్న అశ్వమేధాదిక అనేక భూరి దక్షిణ మహాక్రతువులయు జప హోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయు కారణంబునం స్వరణవసరంబుగానక అంతరంబు అన్వేషించుచు పెద్ద కాలంబుండే. ఒక్కనాడు అతండు కృతమూత్రుండయి జలోపస్పర్శనానంతరంబునన్ పాద శౌచంబు చేయమరచి సంధ్యోపాసనంబు చేసిన ఉపలబ్ధావతరుండయి కలి నలునందు ప్రవేశించి పుష్కరుండను వాని పాలికిన్బోయి తన్నెరింగించి నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును ఒడిచుకొమ్మని చెప్పి తానును వానికి పురుషుండను సహాయుండయి అక్షంబులు కొని పుష్కరుతో ఒక్కటందని నలున్గాంచి నీవు మాతో జూదంబాడుమనినా. యూతార్థము తత్కితవాహూతుడనై జూదమాడకుండుట ధర్మాపేతంబని అభిముఖుడై ఆతనితో నలుడు జూదమాడగడంగెన్. కలధనములెల్ల నొడ్డుచు అలయక జూదమున విజితుడవుచుండే నిజాప్తులు వారించిన నుడుగక నలుడు కలి ప్రేరణంబునను హతమతియై. ఇట్లు అనేక మాసంబులు దుర్వ్యసనాసక్తుండైన అన్నలుండు వివిధ వస్తువాహన నివహంబులొడ్డి పుష్కరునకు ఓటువడంబోయిన ఎరింగి పౌర బ్రాహ్మణ ప్రధానవరులు దమయంతి పురస్కృతులై వచ్చి వారించి కలి సమావేశ పరవశుండైన అన్నలు చేతన్ ప్రతిహతులయ్యి పలుకకుండిరి. అంత దమయంతి చింతాక్రాంత చిత్తయై ఎంతయోటువడిన అంతియ జూదంబునందు తగులు చలమునతిశయిల్లు ఏమి సేయుదాన ఇది ఎగ్గునకు మూలమని లతాంగి దుఃఖితాత్మయగుచూ. అక్షముల్ పుష్కరునందు వశ్యంబులై ఉనికియు నలునియందు ఒండు విధములగుటయు ఎరిగి నిజాధీశ్వరునకు అపజయమకా లక్షించి సరసిజాక్షి భర్తయనుజ్ఞముంబడసి వార్షేయుడన్ సారథి పిలిచి ఈ స్యందనమున ఇంద్రసేనుండనుని కుమారకు ఇంద్రసేనయన్ కూతూ హెచ్చరణ తోడుకొని విదర్భగరిగి ఉరుకొని మద్బంధుజనుల యొద్దబెట్టి తట్టరమ్మయంచు నిమ్మిబుచ్చే.
ఆప్త పురోహిత మంత్రి బాంధవాభిమతముగాగ. నలుడును ధరణీ రాజ్యము తలగగ సర్వంబునపహృతంబైన కడుందలరి దమయంతి దోడ్కొని వెలువడియే అశేష రాజ్య విభవచ్యుతుడై. పురము వెలి మూఢహోరాత్రములు వసించి ఉన్న నలుపాలికెవ్వరు ఓడి ఎవ్వరు నోడిరి అరుగా జన విభుండైన పుష్కరు శాసనమున కలికృతజ్యూత విద్వేష కారణమున. ఇట్లు సర్వజన సత్కారార్హుండయ్యును నలుండు విధికృతంబున ఎవ్వరి వలనను సత్కారంబుగానక జలంబులాహారంబుగా తత్పుర సమీపంబున దమయంతి ద్వితీయుండైయుండి బుభుక్షాపీడ సహింపనోపక హిరణ్యపక్షంబులతో తమ ముందట తిరుగుచున్న పక్షులంగని అవి భక్ష్యంబులగునని అప్పక్షులను పట్టికొన సమకట్టి తన కట్టిన పుట్టంబు వానిపై వైచిన అవి పుట్టంబుతోన గగనంబున గెగసి నగుచూ విగత వస్త్రుండైన నరునకు ఇట్లనియే.